హలో గాయ్స్, టీమిండియా అయితే సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయింది. సెమీఫైనల్ టాప్ 4 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. గ్రూప్ ఏలో అయితే ఇండియా, న్యూజిలాండ్, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. టీమిండియా ఈ 3 తప్పులు సరి చేసుకుంటేనే కప్పు గెలుస్తుంది, లేకపోతే ముందు ముందు కష్టం అవుతుంది. టీమిండియా అయితే 2 అడుగుల దూరంలో అయితే ఛాంపియన్ ట్రోఫీ కప్పు గెలిచేదానికైతే వెసులుబాటు ఉంది. టీమిండియా ఇక్కడి నుంచి 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే కంపల్సరీగా మన కప్ అనేది మన సొంతం అవుతుంది. టీమిండియా అయితే ఈ 3 తప్పులు చేస్తే కప్ అయితే దూరం అవుతుంది. ఈ 3 తప్పుల్ని టీమిండియా సరి చేసుకోవాలి. ముందుగా అయితే సెమీఫైనల్ అయితే మన టీమిండియా న్యూజిలాండ్ మీద గెలిచి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియాని సెమీఫైనల్లోనే ఓడించి టీమిండియా ఫైనల్కి వెళ్తే న్యూజిలాండ్ లేదా సౌత్ ఆఫ్రికా వస్తుంది. వాళ్ళ మీద అయితే రొంత ఈజీగా గెలవచ్చు. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ అయితే రొంత కష్టం అవుతుంది. సౌత్ ఆఫ్రికా అయితే ఈజీ విన్ అనుకుంటున్నాను నేను. మన 3 తప్పులు ఏంటంటే ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీమిండియాకి అయితే జస్ప్రీత్ బుమ్రా లేని లోటు అయితే చాలా అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది. మన లోపం చెప్పుకున్నాం కదా, అది బౌలింగ్ ఓపెనింగ్ స్పెల్. పవర్ ప్లేలో అయితే మన బౌలర్స్ అయితే తేలిపోతున్నారు. ఒక బంగ్లాదేశ్ మీద రాణించారు కానీ కొంచెం పాకిస్తాన్ మీద మన బౌలర్స్ అయితే పవర్ ప్లేలో అంత యాక్యురసీగా అయితే బౌలింగ్ చేయలేకపోతున్నారు. మెయిన్ మహమ్మద్ షమి అయితే అతను ఫుల్ ఫామ్లోకి అయితే రాలేదు. బంగ్లాదేశ్ మీద అనిపించాడు కానీ పాకిస్తాన్ మీద అయితే తేలిపోయాడు. హర్షిత్ రాణా వీళ్ళిద్దరు అయితే మన ఫేస్ అటాక్ని అయితే లీడ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ న్యూజిలాండ్ సెమీఫైనల్లో అలాగే ఫైనల్లో అయితే బాగా అంటే బాగా బౌలింగ్ చేయాలి. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీస్తే నేను ఆపోజిట్ టీమ్స్కి అయితే ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇదొక లోపం. మన బౌలర్స్ అయితే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసుకోవాలి. వీళ్ళకి తోడు హార్దిక్ పాండ్యా అయితే మన బ్రేక్ త్రూ ఇచ్చింది పాకిస్తాన్ మీద అయితే హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. ఇంకో లోపం ఏంటంటే మన స్పిన్నర్స్. మన టీంలో అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్పిన్నర్స్ అనుకున్నాం కానీ ఈ స్పిన్నర్స్ కొంత స్పిన్లు అయితే వీక్గానే ఉండరు. వికెట్లు తీయలేకపోతున్నారు. కట్టెడ్ అయితే చేయగలుగుతున్నారు కానీ వికెట్లు తీయలేకపోతున్నారు. మన బంగ్లాదేశ్ మీద 53కి 5 వికెట్లు తీస్తే మిడిల్ ఓవర్స్లో ఈ స్పిన్నర్స్ కీలకం. ఎందుకంటే వికెట్లు తీసి వెంటనే తీస్తే బ్యాట్స్మెన్కి అయితే ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ మీద అయితే మనం చూడొచ్చు 156 పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. జాకిర్ అలీ, హైర్దా మధ్య అయితే 156 పార్ట్నర్షిప్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ మీద కూడా మహమ్మద్ రిజ్వాన్, షకీల్ మధ్య అయితే 104 పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఈ బ్రేక్ త్రూ గబాన బ్రేక్ చేయాలి. లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న జట్ల మీద అయితే ఈ బ్రేక్ త్రూని త్వరగా బ్రేక్ చేయకపోతే వాళ్ళు ఏంటంటే భారీ స్కోర్లను నమోదు చేస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ టీంలో అయితే కుదురుకున్నాయంటే ఆ బ్యాట్స్మెన్ చెలరేగిపోతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లాగా తేలిపోరు. అందువల్ల ఈ లోపాన్ని అయితే సరి చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ కుల్దీప్ యాదవ్ అయితే ఫామ్లో లేడు ఫ్రెండ్స్. కుల్దీప్ యాదవ్ ఫామ్లోకి రావాలి. వెంటనే బ్రేక్ త్రూ అనేది ఇస్తేనే మన టీమిండియా ఈ లోపాన్ని అయితే సరి చేసుకోవాలి. దీని మీద బౌలింగ్ బృందం అయితే దృష్టి పెట్టాలి. మూడో లోపం ఏంటంటే ఫ్రెండ్స్, మన టీమిండియా అయితే క్రూషియల్ క్యాచెస్ అవి డ్రాప్ చేస్తుంది. ఇవి కొంత సరి చూసుకోవాలి. పాకిస్తాన్ మీద అయితే మనం ఫీల్డింగ్లో అయితే బాగానే చురుగ్గా పాల్గొన్నాం కానీ 2 రన్అట్స్ చేసాం, బ్రిలియంట్ రన్అట్స్. అలాగే ఈ క్యాచెస్ డ్రాప్ అవ్వకుండా మన ఫీల్డర్స్ అయితే చూసుకోవాలి. దీని మీద కానీ శ్రద్ధ పెట్టాలి. మన టీమిండియా అయితే ఏ టీం మీద ఫైనల్కి వెళ్తుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రేపు న్యూజిలాండ్ మీద గెలిచి సెమీఫైనల్ అయితే ఆస్ట్రేలియాని ఢీ కొట్టి ఆస్ట్రేలియాని 2023 వన్డే వరల్డ్ కప్కి రివెంజ్ తీర్చుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను బలంగా. ఫైనల్లో అయితే న్యూజిలాండ్, టీమిండియా అయితే పడుతుంది. ఇండియా కప్ గెలుస్తుందని అయితే నేను ప్రెడిక్షన్ చేస్తున్నాను. మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్